యేసు ప్రభు ఎలా బోధించాడో అలాగే మనం బోధించాలంటున్నారు. కానీ యేసు ప్రభు ఏ విధంగా చచ్చినోడిని లేపాడో ఆ విధంగా మనం కూడా లేపాలని అంటున్నారా? యేసు ప్రభు కుష్ఠరోగులను ఏ విధంగా బాగు చేశాడో మనం కూడా ఆ విధంగా బాగు చేద్దామని ఎవరైనా రోషం కలిగి లేస్తున్నారా? ఆదిమ సంఘము, మనం ఎప్పుడు కూడా జెనసిస్కి వెళ్తాం. ఆది సంఘములో, అపోస్తుల సంఘంలో ఒక కార్యం జరుగుతూ ఉన్నది. ఆ కార్యమునకు వెళ్ళకముందు ఇక్కడ మనము దేవుని హృదయంలో ఉన్న ఘోష, ఆ బాధను అర్థం చేసుకుంటే యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు, మీరు దేవుని నమ్ముతున్నారు, నన్ను కూడా విశ్వాసం ఉంచండి, నన్ను కూడా నమ్మండి అంటున్నాడు. క్రైస్తవులుగా, సంఘముగా ఈ విధంగా చక్కటి మీటింగ్లో అటెండ్ అవుతున్న మనము దేవుణ్ణి నమ్మి ఇక్కడ దాకా వస్తున్నాం. కానీ ఇక్కడ విడుదలవుతున్నటువంటి వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. చాలామంది దేవుని నమ్ముతున్నావంటే నమ్ముతున్నా అంటారు, వాక్యాన్ని నమ్ముతున్నావు అనేసరికి వాక్యం దగ్గర చాలా